బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. అందరికీ కూడా ఎస్పెషల్లీ మహిళలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అండ్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మహిళల్ని ఉద్దేశించి వారి కోసం ప్రత్యేకంగా ఎవరైతే వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్తో పాటు వాళ్ళకి సంబంధించి అండ్ ఆర్థికంగా ఒక సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇంతకీ వాటి గురించి ఒకసారి డీటెయిల్డ్గా. ఇది చాలా ఎక్సైటింగ్ అండ్ గుడ్ న్యూస్లలో అతిపెద్ద గుడ్ న్యూస్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడే నాకు అసలు అప్పుడే స్టార్ట్ చేసి ఇమీడియట్గా అందరికీ చెప్దాము ఈ గుడ్ న్యూస్ అనుకున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అనౌన్స్ చేశారు ఈ మార్చ్ నెలలోనే. అఫ్కోర్స్ ఇప్పుడు మనం మార్చ్ ఎండింగ్లో ఉన్నాము. సో చాలా పెద్ద కళ అండ్ చాలా దానికంటే పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే కోటి మంది ఆడవాళ్ళని కోట్లాధికారిని చేస్తానని చెప్పేసి ఒక కట్టుదిట్టంగా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్తో అండ్ ఒక సపోర్ట్తో, ఫైనాన్షియల్ సపోర్ట్ స్పెషల్లీ ఓన్లీ ఆడవాళ్ళ కోసం మాత్రమే, ఇంకెవరి కోసం కాదు. అయితే ఇందులో ఎవరెవరికి ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ వస్తుంది, ఎవరు దీనికి ఎలిజిబుల్, సో అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా వన్ బై వన్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఒక 10 మంది ఆడవాళ్ళు కలిసేసేసి ఊర్లలో స్పెషల్లీ వాళ్ళకు ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ అనేది పూర్తిగా ఉండవు. సో కాబట్టి వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరి సహాయం తీసుకోవాలి అంటే చాలా చోట్ల తిరగాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి కరెక్ట్ అయిన గైడెన్స్ దొరకపోవచ్చు. సో కాబట్టి నలుగురు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఒక బస్తీలో, ఒక కాలనీలో, ఒక ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళ ఒక మీటింగ్స్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్స్లో అవుట్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని ఒక నిర్ణయాత్మకంగా తీసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక తీర్పుని వాళ్ళు ఫాలో అవుతారన్నమాట. సో ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ జనరల్లీ 5, 10, 100, 50 మెంబర్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. అయితే కొంతమందికి లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో టైలరింగ్ వర్క్ వచ్చు, ఇంకా మిగతా వాళ్ళకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చు, ఇంకా మిగతా వాళ్ళకి వేరే టాలెంట్స్ ఉంటాయి. అలా రకరకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు, స్పెషల్లీ హౌస్ వైఫ్, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు, మన దగ్గర ఉన్న ఆ టాలెంట్ ద్వారా సొసైటీకి హెల్ప్ చేస్తూ, సొసైటీకి మంచి ప్రోడక్ట్స్ అందిస్తూ మనం కూడా ఒక మంచి బిజినెస్ ఉమెన్గా పేరు తెచ్చుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటారు. అయితే కావాల్సింది ఏంటండి, అఫ్కోర్స్ సపోర్ట్ వచ్చేసింది, ఐడియాస్ వచ్చేసాయి, మంచి గ్రూప్ ఉంది. సో ఇదన్నీ తర్వాత కూడా ఈ డ్రీమ్స్ రియలైజ్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చాలా అవసరం. అఫ్కోర్స్ దీనికంటే ముందు స్కీమ్స్ లేవా అంటే ఉండేవి, ఉన్నాయి కూడా. కానీ మన సీఎం గారు ఎవరైతే అనౌన్స్ చేశారో ఆ విషయము అది నిజంగా అసలు ఇంకొకసారి మళ్ళీ వింటే చాలా బాగుండు కదా అనిపించింది. అయితే కావాలంటే రివర్స్ చేసి రీప్లై చేసుకోవచ్చు. అయితే సీఎం గారు ఏం చెప్పారంటే 1,000,000 మంది ఆడవాళ్ళని కోట్లాధికారులని చేస్తాను అన్నారు. గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అసలు ఇప్పటిదాకా మన ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎంత పెద్ద స్టేట్మెంట్ అండ్ ఎంత మంచి న్యూస్ ఆడవాళ్ళ కోసం అన్నది మాత్రం ఇది మొదటిసారి మనం వినడం. సో ఇందులో ఏంటంటే ఆ స్టేట్మెంట్ ప్రకారంగా మనకు వచ్చిన ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో లైక్ మహిళా శక్తి యాజ్ పార్ట్ ఆఫ్ లాంచింగ్ మహిళా శక్తి అన్న ఒక ప్రోగ్రాంలో ఫస్ట్ ఇమ్మీడియట్గా సీఎం గారు ఏం చేశారంటే 1,00,00,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ విమెన్, గ్రేట్, వాళ్ళ కోసము ప్రత్యేకంగా. నిజంగా నేను అంటున్నాను, అదృష్టవంతులండి వీళ్ళందరూ కూడా. నిజమే సార్. అండ్ ఒక దగ్గర లోన్ తీసుకుంటున్నాం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఎలా కట్టాలి అనేది. మంత్లీ మనకి పెరుగుతూ ఉండే కొద్దీ మనకి ఆ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. నో డౌట్. ఇప్పుడు ఆ సందేహం లేకుండా, అసలు టెన్షనే లేకుండా హ్యాపీగా ఫస్ట్ పైన ఫోకస్ పెట్టచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 1,00,000 కోట్లు ఏదైతే ఇస్తున్నారో ఇది యాక్చువల్గా త్రూ స్త్రీ నిధి అని చెప్పేసి స్త్రీ నిధి ఇనిషియేటివ్గా స్టార్ట్ చేశారనమాట. సో మహిళా శక్తి ఒక పెద్ద ప్రోగ్రాము, అందులోనే స్త్రీ నిధి అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కోట్లాధికారులను చేయాలని చెప్పేసి ఆ స్త్రీ నిధి అండర్ ఈ స్కీమ్లో ఈ లోన్స్ ఇవ్వబడతాయి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దాదాపు
మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రిజిస్టర్డ్ 6 lakhs SHGs ఉన్నాయన్నమాట. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, దాదాపు 6 లక్షలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇందులో సీఎం గారి కళ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడున్న 65 లక్షల విమెన్ ఎవరైతే ఈ SHGs గ్రూపుల్లో ఉన్నారో 6 lakh రిజిస్టర్డ్ వాటిల్ని 65 లక్షల మంది నుంచి 1 కోటి మంది వరకు తీసుకెళ్ళాలి, 1 కోటి ఆడవాళ్ళు ఉండాలి. సో దీనికోసం ఏం చేయాలి అని చెప్పేసి ఒక ప్రణాళికని మొత్తం రూపొందించడానికి, ఎందుకంటే నెక్స్ట్ 5 yearsలో ఇదంతా ఎగ్జిక్యూట్ చేయదలుచుకున్నారనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది జస్ట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ 2-3 months బ్యాక్. అంతలోనే ఎంత పెద్ద డెసిషన్, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు, చూస్తూ ఆల్రెడీ నెలలు గడిచిపోతున్నాయి. 5 years టర్మ్ ప్లాన్ కాబట్టి 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇమ్మీడియట్గా సీఎం గారు అనౌన్స్ చేసేసారు. సో ఇందులో ముఖ్యంగా కాబోయేది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్, ఇప్పుడు ఆడవాళ్ళ కోసం అయితే ఇస్తున్నారండి, అందులో డౌట్ లేదు. అయితే ఈ లోన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసేసి అలాంటి కోట్లాధికారులు అవుతారు అంటే, మన హైదరాబాద్లో మనం చూసుకుంటే శిల్పారామం ఉందండి. శిల్పారామంకి మనం జనరల్గా ఎందుకు వెళ్తామంటే అక్కడ ఉన్న జస్ట్ ఒక ప్రోడక్ట్స్ కోసమే కాదండి, అక్కడ పడుతున్న కష్టాలు ఎన్నో ఊర్ల నుంచి, ఎన్నో డిస్ట్రిక్ట్స్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేసేసి ఆడవాళ్ళు స్పెషల్లీ అక్కడ వాళ్ళ కళల్ని అక్కడ నెరవేర్చుకోవడానికి వచ్చినప్పుడు మనం కూడా మన ఇంటి కోసం ఏది మనం కొంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు తయారు చేసిన వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళకే మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి చాలామంది హైదరాబాదీసే కాదండి, ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది టూరిస్టులు వస్తుంటారు వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి. అక్కడ షాపింగ్ అని చెప్పేసి హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ ప్రోడక్ట్స్ని షోకేస్ చేస్తారనమాట. ఎందుకంటే మన SHGs ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కల్పించేది హైదరాబాద్లో శిల్పారామం. అంటే ఇలాంటి ఒకటే ప్లేస్ అని కాదు, మొత్తం రాష్ట్రంలో చాలా ఇంకా ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్గా ఎవరైతే మంచి ప్రోడక్ట్స్ అమ్మే స్కోప్ ఉందో వాళ్ళకు ఒక 100 stalls ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్. సో ఇక్కడికి వచ్చేసేసి ప్రతి ఊరు నుంచి ఎవరెవరైతే సెలెక్టెడ్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళందరికీ వచ్చేసేసి ఆ 100 stalls వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. సో ఇందులో వాళ్ళకి ఏదైతే ఇక్కడ నుంచి బిజినెస్ అనేది గ్రో అవుతుందో జస్ట్ నేషనల్ మార్కెట్ ఒకటే కాదండి, ఇంటర్నేషనల్ మార్కెట్, అవసరమైతే ఎక్స్పోర్ట్స్ కూడా చేద్దాము. ఇలాంటి ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా మనము ప్రపంచానికి చూపించాలి. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఏంటి, ఇలాంటి ప్రోడక్ట్ క్వాలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, అది ఇండియా నుంచి వచ్చింది, తెలంగాణ నుంచి వచ్చిందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలి మన సీఎం గారు అని చెప్పి ఆ కళని నెరవేర్చుకోవడానికి ఇది ఆడవాళ్ళ కోసం ఏదైతే చేశారో ఐ మస్ట్ టెల్ యూ దట్ ఇది నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే 75 years ఆఫ్టర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఇలాంటి మన నూతన రాష్ట్రానికి వచ్చిన ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఈ కళ మాత్రం నిజంగా నెరవేర్చే చాలా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని మరి చేస్తారు. ఆ గ్యారంటీ మాత్రం ఇచ్చారు సీఎం గారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఒకవేళ కోట్లాధికారులు అయ్యారనుకోండి, మీరు ఇమాజిన్ చేయలేరు మన రాష్ట్రము, మన పర్ క్యాపిటల్ ఇన్కము, మన రిచ్నెస్ అనేది ఎంత హై వరకు వెళ్ళిపోతుందో. దట్ విల్ బీ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇది నిజం కాబోతుంది హోప్ఫుల్లీ బిఫోర్ 5 years ఉంది. డెఫినెట్గా సార్. అండ్ ఆడవాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో సొంతంగా నిల్చోవాలి అన్న ఉద్దేశంతో చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు మనకి ప్రభుత్వం తరపు నుంచి రకరకాల లోన్స్ ద్వారా మనకి డబ్బులు అందినా కూడా ఇంట్రెస్ట్ కొంచెం ఆలోచించి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది. కానీ ఈ అద్భుత అవకాశం ద్వారా మహిళలందరూ కూడా వాళ్ళు అనుకున్న కోరిక ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.